రాజు యువ వికాస స్కీమ్ కింద కొన్ని గైడ్ లైన్స్ అయితే వచ్చినాయి. ఇందులో మెయిన్గా వాళ్ళు ఏం చెప్పారంటే సబ్సిడీ గురించి చెప్పారన్న. ఎవరైతే 50,000 తీసుకుంటారో వాళ్ళకు 100% సబ్సిడీ, ఎవరైతే 50,000 నుంచి 1,00,000 మధ్యలో తీసుకుంటారో వాళ్ళకి 90% సబ్సిడీ, ఎవరైతే 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో తీసుకుంటారో వాళ్ళకి 80% సబ్సిడీ, ఎవరైతే 4,00,000 వరకు తీసుకుంటారో వాళ్ళకి 70% సబ్సిడీ అన్న. ఇంకోటి ఏంటంటే ఏజ్ గురించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే 21 నుంచి 55 ఏజ్ మధ్యలో ఉంటారో వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ సంబంధించిన దానిపైన ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ పెంచారు అనమాట. అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 21 నుంచి 60 వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్కమ్కి సంబంధించింది ఎంత ఉండాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని గురించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే విలేజ్ సైడ్ ఉంటారో వాళ్ళకి 1,30,000 ఉండాలి యాన్యువల్గా. ఎవరైతే అర్బన్ సైడ్ ఉంటారో వాళ్ళకి 2 lakhs ఉండాలి. ఇంకోటి దీంట్లో ఎక్కువ ప్రియారిటీ ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే విడోస్ ఉంటారో, సింగిల్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు ఈ లోన్లోనే 25% యూనిట్ వాళ్ళకే ఎక్కువ ఉంది. ఇంకోటి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంది. ఇంకోటి 5% యూనిట్ ఏమో మనకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసుకోవాలన్న. కొత్తగా ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళకు కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. లేదు ఒకవేళ మీరు మంచి బిజినెస్ సెలెక్ట్ చేసుకుని దానిపైన మీకు అవగాహన లేదన్నా కూడా లాస్ట్లో మీరు ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 15 days ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియోకి లైక్ చేయకుండా ఫాలో కొట్టుకున్నా పర్లేదన్న. కుదిరినంత తొందరగా ఈ రీల్ షేర్ చేయండి. గైడ్ లైన్స్ నిన్ననే వచ్చినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ డేట్ కూడా April 5th వరకే కాబట్టి కుదిరినంత తొందరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఫీ కూడా ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాల్సిన స్కీమ్. వస్తాం అలా రైట్.